హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనండి మీ దుర్గా వాణిని. ఇదిగోండి వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. టీ తాగారండి. నేనైతే టీ తాగి ఇంకా కటింగ్ అది చేద్దామనేసి రాత్రి చేయలేకపోయానండి. ఇంక అందుకోసమని ఇప్పుడు టీ తాగేసి కటింగ్ చేసేసి పక్కన పెట్టుకుని బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత జాయిగా కుట్టడం మొదలు పెడతానండి. కొంచెం అడవిడి తగ్గిందండి, నార్మల్గా ఉంది. ఈరోజు కూడా ఉన్నాయి పెళ్ళిళ్ళు, కొంచెం హడావిడి. కానీ మీకు కొంచెం తగ్గిందిలేండి నాకు పని. ఒక 4 ఉన్నాయి ఈరోజు కుట్టవలసినవి. 4 కుట్టేస్తే సరిపోద్దండి. సరేనండి, ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? ఇదిగోండి, అయితే నేను ఒక ఆమెయేనండి జాకెట్లు. నేను అన్నీ ఒకేసారి కటింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇదిగోండి, ఒకటి అన్నాను కదండి జాకెట్లు అన్నీ. ఇవన్నీ ఇక్కడ సెట్ చేసేసుకున్నాను. ఇక్కడ సెట్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి కుట్టుకోవడానికి. అన్నీ ఇక్కడ సెట్ చేసుకున్నానండి. ఒకేసారి మనం ఇలా పేర్ చేసుకుని కట్ చేసేసుకుంటే ఒకేసారి 4 జాకెట్లు కటింగ్ అయిపోతాయండి. ఇంకా ఆ ఉద్దేశం మీద నేను ఒకేసారి 4 కట్ చేసేసుకోవడం జరుగుతుంది. పని ఈజీగా అయిపోవడం చూసుకుంటానండి నేను. అందుకని ఈ టిప్ బాగున్నది కదా అనేసి నేను మీకు కూడా చెప్తున్నాను. చూడండి, ఒకేసారి నేను కటింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇవి చిన్న ముక్కలు తీసుకొచ్చారండి, జాయిడ్ ముక్కలు. అయినా సరే నేను అడ్జస్ట్ చేసి 80 పాయింట్ల ముక్కలండి. ఇప్పుడు అందరూ మీటర్ ముక్క అయితేనే కానీ కొట్టట్లేదండి, కటింగ్ చేయట్లేదు. మీటర్ ముక్క అయితేనే ఇష్టపడుతున్నారు కటింగ్ చేయడానికి. ఇప్పుడు నేను ఇది 80 పాయింట్ల ముక్కేనండి. ఆమె బాడీ మెజర్మెంట్స్ గట్రా అయితే 40 ఉంటుందండి లూజు. అయినా సరే నేను అడ్జస్ట్ చేసి జాగ్రత్తగా కుడుతున్నానండి. ఇదిగో సంకలోతు ఇప్పుడే తీసేసుకుంటున్నాను నేను. ఇలా మనం సంకలో తీసేసుకున్న వెంటనే ఇలా నాటి పెట్టేసుకుంటే ప్రాబ్లం ఉండదండి. ఇది కూడా నేను బాగా నాకు అలవాటు అండి. ఇంకా నేను మెజర్మెంట్స్ గట్రా తీసుకోకపోయినా నేను ఈజీగా నేను కటింగ్ చేసేసుకోగలను. డాట్స్ అయ్యి ఫ్రంట్ పార్ట్ డాట్స్ నేను ఈజీగా టేప్తో కొలవపోయినా కానీ చేయగలదునండి, కటింగ్ చేసేయగలను. ఇదిగోండి చూడండి, ఇదిగోండి బ్యాక్, ఇదిగోండి 1 2 3 4 అండి, 4 బ్లౌజులు అండి ఇవి. ఇదిగోండి బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్. ఇంకా మన క్రాస్ బెల్ట్ కావాలి కదండి, క్రాస్ బెల్ట్ తీయాలండి. ఇంక ఇందులోనే అడ్జస్ట్ చేసి క్రాస్ బెల్ట్ తీస్తానండి. ఓకేనండి. ఇప్పుడు లైనింగ్లు అయితే అయినాయి. ఇంకా మనకి మెయిన్ క్లాత్లు కట్ చేయాలండి. నెక్స్ట్ ఇప్పుడు లైనింగ్లు కట్ చేశాను కదా, మెయిన్ క్లాత్లు ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తానండి. ఓకేనండి. ఇదిగోండి కంప్లీట్ అయినాయి. జాకెట్లు అయితే కటింగ్ చేసుకుంటాం కంప్లీట్ అయిందండి. ఇదిగోండి చూడండి, 1 2 3 4 5 6 మొత్తం 6 బ్లౌజులు అండి. ఈ 6 బ్లౌజులు అసలు రేపు సాయంత్రానికి కల్లా ఇచ్చేమన్నారు. కానీ నాకైతే ఇప్పుడైతే ఊరు ప్రయాణం ఒకటి వచ్చింది, నేను వెళ్ళవలసి వస్తుందండి. కటింగ్ అయితే చేసుకున్నాను, ఎందుకంటే రేపు పొద్దున్నే అయినా సాయంత్రం వచ్చి కుట్టుకోవడం స్టార్ట్ చేసినా ఈజీగా అయిపోద్ది కదండి. కటింగ్ చేసుకున్నాయంటే కనుక పని తొందరగా అవుతుందండి. అప్పటికప్పుడు మనం కటింగ్ చేసుకుని కుట్టుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకోసమని ముందే మనం కటింగ్ చేసుకుని అటు పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుందండి వర్క్. అందుకోసమని నేను కటింగ్ అయితే చేసుకున్నాను. ఊరి నుండి కొంచెం తొందరగా వస్తే కనుక నేను నైట్కి ఒక 2 3 బ్లౌజులు కుట్టుతానండి. ఎందుకంటే ఊరెళ్ళి వచ్చేదంటే కొంచెం అలసిపోతాం కదండి. ఎండలో ఒకటి బీభత్సంగా కాసేస్తున్నాయి, చాలా విపరీతమైన ఎండ, వేడిగా ఉన్నది. ఈ వేడికి ఎండకి ఎలా వెళ్ళాలో ఏంటో ప్రయాణం అన్నది నాకు కూడా భయంగానే ఉంది. అయినా కానీ తప్పదండి, వెళ్ళాలి. సరేనండి, నేను నైట్కి అయినా సరే 2 అయినా కుట్టేస్తాను. ఉన్నాయి రేపంతా కుట్టి రేపు సాయంత్రానికి మొత్తం ఫినిషింగ్ చేసి మొత్తం వాళ్ళకి అప్పచెప్పాలండి. సరేనండి, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోవద్దు. ఓకేనండి. నేను ఊరి నుండి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర మళ్ళీ ఒకసారి మీతో
కలుసుకుందాం. ఓకే బాయ్ మీ దుర్గా బాని.